గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో వృద్ధులకు సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కొలకలూరు, నందివెలుగు, బుర్రిపాలెం గ్రామాల్లో కొల్లిపర మండలం మరియు పట్టణ వార్డుల్లో పర్యటించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వయోవృద్ధులకు ఇచ్చిన వాగ్దానం మేరకు సోమవారం వృద్ధులకు సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి, కొల్లిపర మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లను అందజేశారు. ముందుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిజమైన సంక్షేమానికి మరో పేరు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పేదల ఆకలిని, ఆక్రందాన్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పెన్షన్ల నగదును 25 రూపాయలతో మొదలయ్యి 4,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000కు పెంచి 3,000 ఉన్న పెన్షన్ని 4,000కు ఒకేసారి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. జగన్ 2,000 పెన్షన్ని 3,000 పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, అది కూడా దశల వారీగా పెంచుకుంటూ పోయాడని, మాట తప్పము మడము తిప్పము అని చెప్పుకునే జగన్ పేదలను, మహిళలను, వృద్ధులను అన్ని రకాలుగా నమ్మించి మోసం చేశాడని ఆయన విమర్శించారు. మాటలతో చెప్పే సంక్షేమం కాదు, మాయమాటలతో చేసే సంక్షేమం కాదు, మోసపూరితమైన సంక్షేమం కాదు, సంక్షేమం అంటే ఇది అని అన్నారు. జగన్ మేనమామగా చదువుకునే పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తాను అని అధికారంలోకి వచ్చాక ఒకరికి ఎగ్గొట్టినట్టుగా మా సంక్షేమం ఉండదని చెప్పారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పెన్షన్ పెంచి పంచటం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. పేదవాడి అభివృద్ధికి నిరంతరం ఆలోచించి కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు అని, అగ్నికి వాయువు తోడైనట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురు అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తారని ఆలపాటి తెలియజేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆలపాటితో పాటు ఆయా గ్రామాల వార్డుల పార్టీ నాయకులు ఉన్నారు. నిజమైన సంక్షేమానికి మరో పేరు తెలుగుదేశం. దానికి కారణం వృద్ధుల గురించి, వితంతువుల గురించి, అంగవైకల్యం చెందిన వారి గురించి, కుష్ఠరోగుల గురించి, అదేవిధంగా కిడ్నీలు దెబ్బతిని ఎవరైతే మంచం మీద లెగవలేనటువంటి పరిస్థితిలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళందరి కోసం ఇది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 25 రూపాయల నేపథ్యంతో ప్రారంభమైనటువంటి ఈ సంక్షేమం ఎంతెంత వడ్డెంత అన్నట్టుగా పేదవాడి యొక్క ఆకలిని, ఆక్రందనని, ఆవేదనని గుర్తించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆనాడు మేనిఫెస్టోలో పొందుపరచడమే కాకుండా ఎవరైతే ఈ రోజున బాధపడతా ఉన్నారో ఆనాడు 200 రూపాయల పెన్షన్ని 2,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ 200 రూపాయల్లో కూడా కేవలం 175 రూపాయలకి మాత్రమే వాళ్ళ పరిధి. మిగతాదంతా కూడా దాన్ని కూడా అంచెలంచెలుగా 25 రూపాయలు 200లో మనమైతే ఆ తర్వాత 75 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అయితే ఆ తర్వాత 200 చేసిన విధానం రాజశేఖర రెడ్డి గారి హయాం. 2014-19 మధ్యలో మనందరికీ తెలిసిన విషయమే 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత. 3,000 రూపాయలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 2019కి ముందు గెలిచిన తర్వాత మాట మార్చి దశల వారీగా అని చెప్పి మిగతా 1,000 రూపాయలు ఇవ్వటానికి మామూలుగా భిక్షం వేసినట్టుగా ప్రతి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఎన్నికల ముందు మాత్రం 3,000 చేసినటువంటి ఘనత. అలాంటి మాట తప్పను మడం తెప్పను అనే నినాదంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పేదవాడి కోసం అనేది మీకు చెప్పాలనేది నా ధ్యేయం. కానీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఆ రోజున
మహిళల గురించి, లేకపోతే పెన్షన్ల గురించి, లేకపోతే యువకుల గురించి, మహిళా సాధికారత గురించి, జలశక్తి గురించి, ఈ రకంగా ఎన్నో చెప్పినటువంటి మేము మేనిఫెస్టోని ఒకటి పొందుపరిచి ఆ రోజున రాజమండ్రి మహానాడులో విడుదల చేసిన సందర్భం దగ్గర నుంచి ఆ తర్వాత ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా చెప్పాం, మార్చి నుంచే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి. మార్చి, ఏప్రిల్, మే, ఇవాళ జూన్, ఈ 4 నెలలు కలిపి అప్పుడు కొదవ 3,000 ఉంటే 3 నెలలకి 1,000 చొప్పున దాన్ని 7,000 చేసిన ఘనత. అంతేకాదు అంగవైకల్యంగా ఉన్నటువంటి 3,000 రూపాయలు ఇచ్చేటటువంటి గత ప్రభుత్వం ఇవాళ 6,000 రూపాయలు ఇస్తుంది. 6,000 నుంచి వివిధ రూపాల్లో 15,000 దాకా ఇస్తున్నటువంటి ఘనత. ఇందులో కుష్ఠరోగులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రకరకాలుగా మంచం మీద నుంచి లేగవలే